మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ విషయంలో నడుస్తున్న అసమ్మతికి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ప్రకటనతో జనగామ టికెట్ పల్లాకే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఉత్తర్వులు రాగానే పల్లా వర్గం జనగామ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు. 2 రోజుల్లో పల్లాకు అధికారికంగా అధిష్టానం టికెట్ ప్రకటించే అవకాశం ఉందని పల్లా వర్గీయులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ విషయంలో నడుస్తున్న అసమ్మతికి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ప్రకటనతో జనగామ టికెట్ పల్లాకే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఉత్తర్వులు రాగానే పల్లా వర్గం జనగామ నియోజకవర్గంలో చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు. 2 రోజుల్లో పల్లాకు అధికారికంగా అధిష్టానం టికెట్ ప్రకటించే అవకాశం ఉందని పల్లా వర్గీయులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మన జనగామ జిల్లా రాజకీయాలకు తెరదించి మన అధిష్టానం నిర్ణయించిన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మన జనగామ జిల్లా ప్రజలు మరియు పట్టణ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా పట్టణ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ప్రకటించిన వెంటనే చౌరస్తాకు వచ్చి మనం ఆనంద ఉత్సవాలు చేసుకుందామని చెప్పేసి అందరూ రండి అక్క అంటే అందులో భాగంగా నేను వచ్చాను. మాకు చాలా సంతోషం. జనగామ అభివృద్ధి కూడా ఇంకా ముందు పడుతుందని చెప్పి మేమందరం జనగామ ప్రజలందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. ఒక మంచి నాయకుడిని ప్రకటించిండ్రు. అలాగే మన జనగామ గత 10 ఏళ్ల నుంచి మనం చేస్తున్నాం. మన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి ఆర్టీసీ చైర్మన్గా వారికి న్యాయం చేసి మంచి బాధ్యతలు అప్పగించిండ్రు. వారు కూడా జనగామ జిల్లాను ఎట్లా అభివృద్ధి చేసిండ్రో ఆర్టీసీని కూడా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కూడా తెచ్చి వెలికి తీసి నష్టాల్లో లేకుండా ఆ సంస్థను కాపాడే సమర్థత ఉన్న నాయకుడిని ఎన్నుకున్నందుకు కూడా మేము ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యాదగిరెడ్డి గారు